హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడ రెడ్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా కొంచెం వైర్ తీసుకొని ముందుగా ఒకవైపున గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. ఇలాగా 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని మరోవైపున 1 రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి రెండింటిని ఒక దగ్గర పట్టుకొని ఇలా లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. అటువైపున గోల్డ్ కలర్ బీడ్స్ 2 ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని కిందకి లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. అటువైపునున్న వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగా 1 రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. అటువైపునున్న వైర్కి 2 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి ఇలా లాగేసేయాలి. ఇటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్, అటువైపున 1 రెడ్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఒకసారి మిడిల్లో రెడ్ కలర్ బీడ్ వస్తుంది, మరోసారి వైర్ని లాగినప్పుడు గోల్డ్ కలర్ బీడ్ వస్తుంది. ఇలాగా ఇప్పుడు ఇటువైపున గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అటువైపున రెడ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇంతకుముందు మనం రెడ్ కలర్ బీడ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్తో వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మిడిల్లో ఒకసారి గోల్డ్ కలర్ బీడు, మరోసారి రెడ్ కలర్ బీడు వస్తూ ఉంటుంది. ఇలాగా ఇటువైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్, అటువైపున 1 రెడ్ కలర్ బీడు వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఈ మెథడ్లో బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఒకవైపున 2 గోల్డ్ కలర్ బీడ్స్, ఇటువైపున 1 రెడ్ కలర్ బీడ్ ఎక్కించుకొని హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా వైర్కి హుక్ చైన్ యాడ్ చేసుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఈ వైర్ని టైట్గా ముడివేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగ వైర్ని హీట్ చేయడం వల్ల మనం వేసిన ముడి జారిపోకుండా ఉంటుంది. అటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ పెద్దదిగా ఉంది కాబట్టి బీడ్లో నుంచి ఈ రింగ్ని యాడ్ చేసుకొని హుక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ ముందుగా రింగ్ని బీడ్లో నుంచి యాడ్ చేసి దానికి హుక్ని యాడ్ చేసుకొని టైట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్రాస్లెట్ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.